హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. నా పేరు జగదీష్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి హార్వెస్ట్ వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవాళ ఇది వచ్చేసి డేటు October 2. కొంచెము బాధగానే ఉంది ఇవాళ వీడియో. ఎందుకు అంటే సీజన్ ఎండింగ్కి వచ్చే ఇంకా సీజన్ ఇదే లాస్ట్ హార్వెస్ట్ అవ్వచ్చు. అంటే మన దగ్గర ఏమన్నా హార్వెస్ట్ ఉంటే మొత్తం కట్ చేసుకోవాలి మొత్తం. ఇగో ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయి, వంకాయలు, టమాటోలు, బీరకాయలు, ఇంకా దొండకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవాళ అయితే క్విక్గా వెళ్ళిపోదాము వీడియోలోకి. ఎందుకంటే వీడియో అయితే చాలా పెద్దదే, లెంతీగా వస్తుంది అనుకుంటున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏమేమి వెజిటబుల్స్ హార్వెస్ట్ ఉన్నాయో మొత్తం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి హౌస్కి లెఫ్ట్ సైడ్ అండి ఇది. సో ఎంట్రన్స్ నుండి మనం స్టార్ట్ చేసేద్దాము. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదా స్టార్టింగ్. సో వంకాయలతో స్టార్ట్ చేసేద్దాము. ఇగో కట్ చేసేసి బాధ అనిపిస్తుందండి చూస్తుంటే మొక్కల్ని. ఎందుకు అంటే పూత చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కూడా పూత ఇంకా స్టార్ట్ అయ్యింది, కానీ ఇప్పుడు సీజన్ అయిపోతుంది. ఇదే అండి మాకు సీజన్ వచ్చేసి 6 months ఉంటుంది. ఇవి కూడా కోసేద్దాం చిన్నవి. కట్ చేసి అవి కూడా గట్టిగా అయిపోయినాయి. ఇంక చలికి పెద్దగా అవ్వట్లేదు, అవి కోసేయాలి. ఇవాళ వంకాయలు కూడా కొంచెం బాగానే వస్తాయి అనుకుంటున్నాము. చాలానే ఉన్నాయండి. ఇది యాక్చువల్గా నేను కూడా కట్ చేసేయచ్చు ఇగో వంకాయలు. ఎందుకంటే ఈసారి మొక్క ఇదైపోతుంది, ఇరిగిపోతాయి, అట్లా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. సీజన్ ఎలాగో అయిపోయింది. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకా వీటికి పూత కూడా స్టార్ట్ అయింది చూడండి, పర్పుల్ కలర్ది. మన ఇండియన్ వంకాయలు అన్నిటికీ పర్పుల్ కలర్ ఉంటాయండి పూత అనేది. అండ్ ఇక్కడ వాటికి ఇదిగో వైట్ కలర్ ఉంటాయి. అయిపోయింది ఇక్కడ వరకు వంకాయలు అయితే అయిపోయినాయి. సో వంకాయలు అయితే క్విక్గా హార్వెస్ట్ చేసేసాము. ఇగో చూడండి చాలా వచ్చినాయి వంకాయలు అయితే. సో ఇప్పుడైతే మనము పచ్చిమిరపకాయలు చేసేద్దాం. చిన్న మీడియం ఇది ఉంది కదా, చూడండి అసలు ఎన్ని బౌల్స్ తెచ్చాము మేము. ఇదిగో మన ఆల్ టైమ్ ఫేవరెట్ బొచ్చ స్టీల్ది ఎంత పెద్దగా ఉందో చూడండి. వాటికి సైజులు వారీగా ఉన్నాయి. సో పచ్చిమిరపకాయలు కూడా చాలానే వస్తాయి అనుకుంటున్నామండి. సో ఈ బౌల్లో అయితే కట్ చేద్దాం పచ్చిమిరపకాయలు. ఇప్పుడు అసలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇగోండి, ఇగో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి అసలు పచ్చిమిరకాయలు. ఈ లోపలంతా ఇలాగే ఉన్నాయండి. ఇంకా ఇదిగో ఇక్కడ ఇగో బజ్జీ మిరపకాయలు చాలా ఉన్నాయి. సైజు చూడండి అసలు ఎంత ఉందో ఇది. ఓకే, ఎవరు కట్ చేద్దాము. నేను కట్ చేస్తా. ఎవరు ఎక్కువ కట్ చేస్తారో చూద్దాం. నాకు అంత ఫాస్ట్గా రాదులే, కానీ నేను కట్ చేస్తున్నాను. అలా ఏం లేదు, వరుసగా కట్ చేస్తున్నానమ్మా. బజ్జీ మిరపకాయే కట్ చేయాలి అట్లా ఏం లేదులే, కానీ అన్నీ కట్ చేస్తున్నాను. అబ్బాయి ఇక్కడ గోంగూర చెట్లు ఉన్నాయండి చూడండి. అసలు ఇవి ఎంత ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఇవి బాగా. అది రేపు కట్ చేద్దాం. అది మొత్తం ఇవి కొమ్మలు ఇలా కట్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి కట్ చేసేద్దాము. ఇంకా అయిపోయింది సీజన్ కూడా, ఇంకా రావయ్యి ఎలాగూ. సో పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడు ఎలా అయినా కట్ చేయొచ్చండి. సో ఇవాళ అయితే నేను భయపడట్లేదు, కానీ బాధగానే ఉంది ఇవి మొక్కలన్నీ సీజన్ అయిపోతుందని. ఎంత మంచిగా పూత కూడా ఇంకా పడుతూనే ఉందండి. సీజన్ కనుక చలికాలం మనకి ఇక్కడ యుఎస్ఏలో, మాకు ఒహాయోలో ఉంటామండి. మాకు సీజన్ కూడా ఏంటంటే October month వచ్చిందంటే ఇంకా స్నో కూడా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి కనుక ఫ్రీజింగ్ వచ్చింది అంటే టెంపరేచరు, మాకు ఇక్కడ ఫారెన్హీట్లో చెప్తాము, 40 degrees కన్నా తక్కువ వెళ్ళింది అంటే మాత్రం ఇంకా ఇవి మొక్కలు సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. ఎండ కూడా తగ్గిపోతుంది ఇంకా వింటర్లో మాకు. నా దాంట్లో గుడ్. నేను అట్లా ఏం సపరేట్గా ఏం కట్ చేయట్లేదు. ఇవి చిన్నగా ఉన్నాయి, వదిలేస్తున్నాను ఈ పిందెలు. ఇంకా అవి చూద్దాం, మొక్కలు పెరిగింది అదే పీకేటప్పుడు చూడొచ్చు. ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి పచ్చిమిరకాయలు, చూడండి ఎన్ని వచ్చినాయో, లోపల ఎన్ని ఉన్నాయో. అసలు కాయలు కూడా భలే స్ట్రైట్గా వచ్చినాయి అన్ని కాయలు. ఎంత బాగా వచ్చినాయి, కలర్ చూడండి తెల్లగా.
అవి వేరే కలర్, ఇవి వేరే దాంట్లో. ఇట్స్ ఓకే, పడేసేద్దాం, అన్ని కలిపేసేద్దాం ఈసారి పచ్చిమిరపకాయలు అన్నీ. అలా కాదు, ఇలా ఒక్కొక్క చెట్టు తీసుకొని మరీ పెందలు కొయ్యవాకండి, ఇంకా వాటిని మరీ ఏం చేసుకుంటాయి. సో మీకైతే ఒకసారి మొత్తం ఒకసారి చూపిస్తానండి ఈ పచ్చిమిరపకాయలు ఏంటి అనేది. ఇవి కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మొత్తం అయ్యాక ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయి అనేది చూద్దాము. ఇవన్నీ చూడండి ఎంత ఉందో. ఇవిగో ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి. దానికి అక్కడ ఇదిగో వీటన్నిటికీ అబ్బో ఇదిగో. సో ఇవన్నీ కట్ చేసి ఇగో అసలు ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ. ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఎన్ని అయినాయి అనేది చూపిస్తామండి మీకు. ఇక్కడైతే ఇదిగో ఇదంతా వచ్చేసేసి పచ్చిమిరపకాయలు ప్యాచ్ అండి. ఇదిగో ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ కూడా నాకు తెలిసి చాలా వస్తాయి పచ్చిమిరపకాయలు. ఇవి చూడండి ఎంత లెంతీగా ఉన్నాయో, ఎంత పొడుగ్గా ఉన్నాయో. పండింది పచ్చిమిరపకాయ అంట జగదీష్ దగ్గర. పండు మిరపకాయ అలాంటివి కొన్ని ఉన్నాయి పండు మిరపకాయలు. పచ్చడి పడతాయండి కొంప తీసి. పచ్చళ్ళల్లో వేసుకోవడం. ఇక్కడ కూడా ఉన్నాయి పండినవి, ఈ లోపలికి ఉన్నాయి. ఇగో ఇలా అక్కడక్కడ ఉంటాయండి. ఇవి చూసారా ఎంత లెంతీగా ఉన్నాయో, అసలు చాలా పొడుగ్గా ఉన్నాయి. సో ఇవిగోండి ఇక్కడ ఇదంతా ఒక్క సైడు. అబ్బో ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను కట్ చేసేసి మీకు ఎన్ని అయినాయి అనేది అయితే చూపిస్తానండి. అండ్ మధ్యలో ఒకసారి క్లిప్ ఆన్ చేస్తాము. ఇక్కడ నేను జగదీష్ కట్ చేస్తున్నాం కానీ చాలా పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. సో ఇద్దరు కట్ చేసినా కూడా చాలా టైం పట్టేలా ఉందని చెప్పేసి ఇంకా హనీ కూడా హెల్ప్ చేస్తానని తను కూడా జాయిన్ అయింది. సో ముగ్గురం కలిపి కట్ చేసాము. ముగ్గురు కట్ చేస్తేనే మాకు మొత్తం 20-25 మినిట్స్ పైనే పట్టింది. సో ఈ పచ్చిమిరపకాయలు అయితే ఎన్ని వచ్చినాయో, బౌల్ నిండిపోయింది. ఇక నేను కోసిన బౌలు ఆహా అంతేం లేదు, అందరం కలిపి కోసినాయి అండి. అవన్నీ కట్ చేసినాయి అన్నీ. పెద్ద గిన్నెలన్నీ నిండిపోయినాయి యాక్చువల్గా. అది దాంట్లో అయితే ఇంకా ఉన్నాయి. దాంట్లో పోద్దాం. బజ్జి మిరపకాయలు అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇవి యాక్చువల్గా చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చినాయో అసలు ఫ్రెష్గా. వామ్మో ఇది నేను హైలైట్ అని చెప్పాలి అసలు. ఇంక ఇది వన్ సైడ్ పచ్చిమిరపకాయలే, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి మనకి. బ్యాక్ గార్డెన్లో కూడా పచ్చిమిరపకాయలు. సో అన్ని రకాలు కలిపి మిక్స్ చేసేసామండి. ఇవాళ వెరైటీస్ ఏంటి అనేది లాస్ట్లో ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ పచ్చిమిరపకాయలు అన్నీ ఒక చోట వేసేద్దాం అనుకుంటున్నాము. అండ్ అన్ని రకాల పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసామండి. నెక్స్ట్ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందామా? చిక్కుడుకాయలా? చిక్కుడుకాయలు తర్వాత కట్ చేద్దాంలే, ఇప్పుడు అవన్నీ వద్దు. ఓకే ఓకే, అది తీసుకురా, బౌల్ తీసుకొచ్చేసి అటు వెళ్దాం. వంకాయలు అవి క్విక్గా. ఇంక ఈ పచ్చిమిరపకాయలు అయిపోయిందండి. అసలు ఇన్ని పచ్చిమిరపకాయలు వస్తాయని మేము అనుకోలేదు. ఇగో పచ్చిమిరపకాయ ఇక్కడ కూడా పడినాయి. ఇగో జగదీష్ పచ్చిమిరపకాయలు అన్నీ మిస్ చేసి వెళ్ళిపోయారు. ఓకే. ఓ మా నైబర్స్ చూడండి, మంచిగా మేము గార్డెన్లో వర్క్ చేస్తుంటే హ్యాపీగా చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు, బార్బిక్యూ చేశారంట. థ్యాంక్ యూ. ఇక్కడ యాక్చువల్గా చెర్రీ టమాటోస్ ఉన్నాయండి, కొన్ని కట్ చేసుకుందాము. ఏంటంటే రాలిపోతున్నాయి యాక్చువల్గా. ఓహో ఇది చూడండి అసలు, ఇది పగిలిపోయింది ఇది. సో ఇది మొన్న స్టామ్ వచ్చినప్పుడు చెట్లన్నీ పడిపోయినాయండి. ఇవి దాలియా కానీ ఇవి ఇట్లా లేపుతుంటే ఇరిగిపోతున్నాయి అని చెప్పేసి వదిలేసాము. బట్ ఇంక ఇప్పుడు ఆల్రెడీ సీజన్ అయిపోయింది కాబట్టి విల్ ట్రై. అయ్యో ఎక్కడికక్కడ ఇరిగిపోతున్నాయి చూడండి. ఇగో ఎన్ని ఉన్నాయో చూడండి గుత్తులు. టమాటాలా? ఈ పట్టుకో పైకి, ఇట్లా ఇరిగితే ఇరిగిందిలే, ఇంకేం చేయలేము. ఇది అయిపోయినాయి కదా. ఇటు ఇది అలా ఇంకా అది ఇరిగినా ఏం చేసేదేం లేదు ఇంకెందుకంటే సీజన్ అయిపోయింది. చూడండి ఇగో ఎంత ఎర్రగా ఉన్నాయో ఇవి. ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి గుర్తుంది లోపలన్నీ. ఇగో కింద నుండి ఇగో రాలిపోతున్నాయి. ఎస్ ఇక్కడ చూడండి గుత్తి కనబడుతుందా? యా ఇవి టేబుల్ మీద పెట్టేస్తే ఒక్కరోజు పండిపోతాయి. కింద పడింది ఇంకా చాలా ఉన్నాయి లోపల అయితే, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఇగో దీంట్లో వేసి ఈ లోపల ఉన్నాయి ఇంకా.
పట్టుకుని ఇంకా నేను పైకి అంటాను, నువ్వు పట్టుకో, నువ్వు కోసం కట్ చేసేసి. ఇది యాక్చువల్గా మొన్న ఈ మధ్య కడదామని అనుకున్నామండి పైకి, కానీ ఇవి కడితే ఇరిగిపోద్దేమో మళ్ళీ కొమ్మలు ఎక్కడికక్కడ అని చెప్పేసి కట్టకుండా వదిలేసేసాం అలాగే. వీటిల్లో దాలియాస్ కూడా ఉన్నాయి, ఇగో ఇవి సన్సెట్ కలర్తో ఉన్నాయి దాలియాస్. ఇగో లోపల ఉన్నాయి టమాటోలు. అటు చూడండి ఎంత బుజ్జిగా బుల్లిగా ఉందో, చిన్నిది. ఓకే డన్ డన్ అమ్మా. అవన్నీ పండిపోయి రాలిపోతున్నాయి, కింద కూడా రాలిపోయినాయి, పండిపోయినాయి ఇప్పుడు పట్టుకున్నప్పుడు కూడా. యాక్చువల్గా మాకు లాస్ట్ 4-5 డేస్ నుంచి రెగ్యులర్గా ఎవ్రీడే వర్షాలు పడుతున్నాయండి. స్టార్మ్ వల్ల మేము కూడా గార్డెన్లోకి రావట్లేదు. దానివల్ల మొక్కలన్నీ ఇలా అయిపోయినాయి అనమాట. ఇంకా సీజన్ అయిపోతుంది కదా, ఇంకా స్టార్ట్ చేశాడు జగదీష్. ఇంకా పదండి ఓ గబుక్కున. సో బీరకాయలు కట్ చేసేసుకుందామండి. ఎందుకంటే మనకి అది అసలు మ్యాజిక్ లాగానే అండి. ఫాల్ స్టార్ట్ అయింది అనగానే ఆ రోజు నుంచే మనకి 7 అవ్వగానే చీకటి పడిపోయేలాగా అయిపోతుంది అనమాట ఇక్కడ వెదరు. ఎంత విచిత్రం అని అనిపిస్తుందో. ముందు రోజు 9:15 వరకు ఉన్న వెలుతురు ఫాల్ స్టార్ట్ అయిన రోజు మాత్రం 7కే చీకటి పడిపోద్ది. భలే అనిపిస్తుంది అసలు. ఈ చిక్కుడుకాయలండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. చిక్కుడుకాయలు ఇగో ఇగో ఇక్కడ గుత్తులు చూడండి అసలు. యాక్చువల్గా ఇవి కొంచెం సర్వైవ్ అవుతాయని అనుకుంటున్నాము నెక్స్ట్ వీక్ వరకు. సర్వైవ్ అయితే మంచిగా గింజ కట్టి రెడీ అవుతాయి నెక్స్ట్ వీక్కి. సో అప్పుడు కట్ చేసుకుందామండి. ఆకులు చూడండి అన్నీ పండిపోయినాయి లోపల. ఇంకా సీజన్ అయిపోతుంది అని చెప్పడానికి మనకి భలే కనిపిస్తాయి ఇవి పండి ఆకులు కూడా. సో జగదీష్ బీరకాయలు కట్ చేయడం స్టార్ట్ చేసేసారు. అదిగో ఇక్కడ పెట్టేశారు ఒకటి. ఇంకో ఏమైంది బీరకాయలు? అదే అంటే చిల్లీస్కి సరిపోవట్లేదు, ఇంకా ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ చిల్లీస్ కట్ చేయాల్సినవి. సో ఇక్కడ చూడండి బీరపాదు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది కూడా కట్ చేసేసాయి, కట్ చేసేసాయి. ఇది కూడా అయిపోయింది. ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టు, పెద్దగా ఉంది, బాగా లేతగా ఉంది అది. ఇక ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్ దగ్గరికి రాగానే కట్ చేసేసాయి. చలికి ఏంటంటే మనకి తొందరగా పెరగవండి ఎలాగూ వెజిటబుల్స్ అనేవి. ఉన్నంత వరకు కట్ చేసేసుకోవడమే బెటరు. అలా పైన చూడండి ఎంత బోసిగా ఉందో అసలు. ఆకులన్నీ ఎండిపోయి ఎంటీగా కనబడుతుంది. ఇది అసలు అంతా ఎండిపోయినాయి ఆకులు. ఇంకా అయిపోయింది కదా సీజన్. ఇంకా ఇదిగో అవి కోసేసి కింద. సో బీరకాయలు కూడా ఇవాళ కూడా చాలా బీరకాయలు వచ్చేలాగానే ఉన్నాయండి. ఇది ఒక్కటే కాదు, బ్యాక్ సైడ్ కూడా నేతి బీరకాయలు, బీరకాయ 2 చెట్లు ఉన్నాయి అటు సైడ్ కూడా. వాటికి కూడా బాగానే వచ్చాయి. చూద్దాం. ఎండిపోతుంది, అయిపోయింది. ఇలా వచ్చినప్పుడే సీడ్స్ తీసుకోవాలి. ఈ కాయ కట్ చేసుకొని మనం గరాజ్లో కానీ ఇంట్లో కానీ స్టోర్ చేసుకుంటే ఇవి మంచిగా ఎండిపోతుంది. ఇప్పుడు ఎంత బరువుగా ఉంది కదా, సీడ్స్ మొత్తము డ్రై అయిపోయిన తర్వాత ఇది విత్తనాలకి రెడీ అయింది అనగానే లైట్ వెయిట్ అయిపోతుందండి ఇది. కొన్ని రోజులు ఉంచుకోవాలి మనం అట్లనే, అది కట్ చేయకుండా సీడ్స్. అవన్నీ తీసుకొచ్చేసాయి. పొట్లకాయలు పండిపోయినాయి అట్రా. సో ఇవి కూడా అంతే, బాగా ఈ పక్క చెట్టే ఇటువైపు కల్లుకుంటా వచ్చిందండి. ఇదిగో ఇదిగో అంత బాగా వచ్చినాయి చూడండి. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఓహో ఇది మరి పిందలాగా ఉంది. ఓ బీరకాయలు ఇన్ని వస్తాయి అనుకోలేదు యాక్చువల్గా. పచ్చిమిరకాయలు ఉన్నాయి. పచ్చిమిరపకాయలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసాను. సో ఇక్కడైతే దొండకాయ చెట్టు చూసారండి, ఇది బాగా అల్లింది. మొత్తానికి సీజన్ అయిపోయేటప్పటికైతే దొండకాయలు బాగా వచ్చినాయి. ఇక చూడండి ఎన్ని వచ్చినాయో.
ఇవన్నీ దొండకాయలు. వాళ్ళన్నీ కట్ చేసుకోవాలి. చూసారా, ఇదిగో ఒక తీగ చూసావా, ప్రతి ఆకుకి ఒక్కొక్క కాయ పడింది. ఇది మొత్తం 1 2 ప్రతి తీగ ప్రతి ఆకుకి ఒక్కొక్కటి. గణుపుకి అదే ఇగోండి ఎలా ఎలాడుతున్నాయో చూడండి దొండకాయలు. బాగా వచ్చినాయండి దొండకాయలు. ఇదే కనుక స్టార్టింగ్లో పెట్టుంటేనా మేము ఎన్ని దొండకాయలు వచ్చాయో. బబ్లీ బ్లూ బౌల్ ఒకటి తీసుకురమ్మా. కింద స్టీల్ దాంట్లో వేసేసాయి టమాటాలు దిగా. కట్ చేయని, నువ్వు కూడా కట్ చేయి. నేను కట్ చేస్తాను. ఈసారి మాత్రం దొండకాయలు రావేమో అనుకున్నామండి. సో మొత్తానికి అయితే దొండకాయలు చాలానే వచ్చినాయి. చాలా అంటే ఒక 3 times అయితే హార్వెస్ట్ చేసాం బాగానే. పచ్చడి అని నేను దొండకాయ పచ్చడి యాక్చువల్గా ఆవకాయలాగా కలిపానండి, పచ్చి ముక్కలు కట్ చేసి. అది హనీకి చాలా బాగా నచ్చిందంట. మళ్ళీ చేయాలి, నువ్వు దొండకాయ తోటి కట్ చేస్తున్నావుగా అంటుంది ఇప్పుడు. ఇవి ఆకులు చట్న భలే దాక్కుని ఉన్నాయి కాయలు. కాయలు కూడా బాగా హెల్తీగా చాలా పెద్దవి, బాగా వచ్చిందండి కాయ సైజు కూడా. ఇది ఈ దొండకాయ మొక్కని ఎట్లయినా మేము సేవ్ చేయాలి యాక్చువల్గా ఈ వింటర్కి. అని దొండకాయలు తినొచ్చు తెలుసా, ఫ్రెష్. చిన్నప్పుడు ఎన్ని దొండకాయలు తినేవాళ్ళము. పండింది ఇంకా బాగుంటుంది. నాకు పండింది ఇష్టం ఉండదు, పచ్చికాయే బాగుంటుంది. దొండకాయ ఒకటి, బెండకాయ ఒకటి డైరెక్ట్గా పచ్చి తినేవాళ్ళం. స్లైమీగా ఉంటుంది లోపల, బాగుంటాయి. అయ్యో పైన ఎలాడుతుంది చూడు, పెద్ద పెద్దవి. అయ్యో చూడు సైజు ఎంత ఉన్నాయి. నాకు అందలేదు కానీ ఆ పైన భలే ఉన్నాయి. ఇది ఇక్కడ పెద్దది ఉంది. అయ్యి దొండకాయలు చాలా వచ్చినాయి ఇవాళ. ట్రై చేస్తావా అని, తింటావా ఒకటి? కట్ చేసేయచ్చు, చిన్నది తీసుకో. ఇంకో ఇది నార్మల్ కీరా వాటి ఫ్లేవర్లనే అలాగే ఉంటాయి. క్యూకుంబర్ అదే అలాగే ఉంటాయి. చిన్నప్పుడు చెట్లయి కోసుకొని అలాగే తినేవాళ్ళం. నచ్చిందా? సవర్ కొంచెం అదే చిన్నవి కదా అవి. సో నీకు పండింది తింటే స్వీట్గా ఉంటుంది. నేను మొన్న పండింది నాకు ఇష్టం ఉండదు. నేను మొన్న ఇక్కడ ఒకటి పండింది తిన్నాను. నేను పండింది నాకు ఇష్టం ఉండదు అంతగా. ఇదిగో పట్టుకో. దీనికి కూడా చూడండి ఇంకా పూత స్టార్ట్ అవుతూనే ఉంది. మనకి ఇవేంటంటే మొక్కలు వస్తూనే ఉంటాయి కదండి మనకి. సో ఇది అయిపోయింది అనుకోవడానికి లేదనమాట. ఇదిగో ఇక్కడ కూడా పూత మంచిగా చాలా ఉన్నాయి పూత పిందెలు. బాగుంటుంది అది. సాల్ట్ కొంచెం కారపొడి వేసుకున్నా కానీ కొంచెం వగరగా ఉన్నాయి కాబట్టి అవి వేస్తే బాగుంటాయి. అది కూడా కట్ చేయమ్మా, ఇక్కడ ఉంది కదా పెద్దది ఒకటి, కట్ చేసేసాయి. ఇవి ఇంకొకసారికి వస్తాయో లేదో మరి డౌటే. కానీ సీజన్ కొంచెం అయిపోతుంది అంటున్నారు, 40s డౌన్కి వెళ్ళిపోతుంది అంటున్నారండి. ఇవి ఇండోర్ పెట్టే మొక్క కాబట్టి డెఫినెట్గా ఈ లోపల పెట్టాల్సిందే. ఇది అని ఏంది ఊగుతున్నావు ఏంది? మేము చూడండి ఈ సెటప్ జగదీష్ వచ్చేసి ఇలా ట్రెల్లీస్ వేసారు కదా, వీటి మధ్యలో ఒక చెక్క పెట్టి కింద ఖాళీ ఉంచారు. చెక్క పెట్టి దాని మీద కుండీ పెట్టేసి ట్రెల్లీస్ కల్లిచ్చారు. గ్రాస్ పాడవకుండా ఉండడానికి ఆ ట్రెల్లీస్కి ఈ ట్రెల్లీస్కి మధ్యలో చెక్క పెట్టారు ఇలా. ఓ లాంగ్ బీన్స్ కూడా వచ్చేసినాయా? ఇంకా అయిపోయింది, లాంగ్ బీన్స్ కూడా అయిపోయిందండి. అసలు ఇవి అయితే ఎన్ని కాయలు వచ్చినాయో లాంగ్ బీన్స్ ఈ సీజన్లో. ఫ్రెండ్స్ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ఇవి కొయ్యడం, కట్టడం, ఇచ్చేయడం. ఓకే, నెక్స్ట్ ఇవి చక్కగా ఒకసారి ఫ్రైకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు కట్ చేద్దామా? కాకరకాయలు అంటేనే భయం వేస్తుంది. వామ్మో, ఈ కాకరకాయల జోలికి వెళ్ళొద్దు. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కట్ చేసేసేవా? ఓకే రండి. ఇక్కడ ఈ దొండకాయలు అయిపోయినాయి కదండి, లాంగ్ బీన్స్.
అండ్ ఫాస్ట్గా వెళ్ళిపోయి అబ్బో టమాటాలు చూడండి ఎన్ని ఉన్నాయో. It looks more because of the leaves. ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులు గుత్తులు మరి అవి. It's on the floor. టమాటాలు పడిపోతుంది, రాలిపోతుంది పట్టుకుంటేనే. It's on the floor. ఓ పడిపోయిందా? ఓకే రండి, తొందరగా రావాలి. అయ్యో టమాటా చూడండి ఎలా పగిలిపోతుందో. Look at that big one in there. ఇదిగో ఇక్కడ కూడా ఉంది. అక్కడ 3 ఉన్నాయి కాయలు. కట్ చేయాలి అవి. చేద్దాం తర్వాత చేద్దాం. ముందైతే ఇక్కడ రండి, మనం ఫస్ట్ పచ్చిమిరకాయల దగ్గరికి వెళ్దాము. హనీ రమ్మ. కాకరకాయ ఈ పందిర్లో నుంచి లోపలికి వెళ్దాము. మనకి బ్యాక్ సైడ్ ఉన్న గార్డెన్లో ఉండే పచ్చిమిరకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ బీరకాయలు కూడా వచ్చినాయి అంట. ఎటు నుండి ఎటు అల్లుతున్నాయో తీగలు అర్థం కాకుండా ఉన్నాయి. చూడండి ఇదిగో పిందలు, ఇంకా బీరకాయ పింద చచ్చిపోయింది. చావలేదులే ఉండని. ఇదిగోమ్మా హనీ, ఇదిగో. సరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అబ్బో అసలు ఈ పచ్చిమిరకాయలు చూడండి, బజ్జీ పచ్చిమిరకాయలు ఇవి ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులు. ఇవి యాక్చువల్గా చాలా మంది అడిగారండి ఈ బజ్జీ పచ్చిమిరకాయలు ఎక్కడి మీరు ఆర్డర్ చేసినవి చెప్పమని. ఎవరైతే కామెంట్స్లో అడిగారో వాళ్ళందరికీ మేమైతే రిప్లై ఇస్తున్నామండి. మోస్ట్లీ ఎక్కడన్నా ఒకటి అరా మిస్ అయితే మాత్రం ప్లీజ్ కమెంట్స్లో ఒకసారి అడగండి వీడియో కింద. మళ్ళీ బౌల్ ప్లీజ్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాం తప్పకుండా. ఎన్ని ఉన్నాయో చూడండి, ఇవన్నీ బజ్జీ పచ్చిమిరపకాయలు. ఇవైతే అసలు చాలా కారం ఉన్నాయండి. ఈ బజ్జీలు వేసుకునేటప్పుడు లోపల ఉన్న గింజలు తీసేయాల్సి వస్తుంది, కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు. ఇక్కడ ఒకటి ఉంది పచ్చిమిరపకాయ. అయ్యో ఇగో ఇలా సీజన్ అయిపోయే టైంకి మొక్కలన్నీ చాలా తేలిగ్గా అయిపోతాయి. తేలిగ్గా ప్లస్ పెన్స్ కూడా అయిపోతాయి, డెలికేట్ అయిపోయినాయి చలికి. యా పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇటు సైడ్ అయితే వంకాయలు కూడా ఉన్నాయి. ఈ వంకాయలు కూడా మనం కట్ చేసుకోవాలి. అని నువ్వు కింద పెట్టేసి నువ్వు వంకాయలు కట్ చేయమ్మా. అటు లోపల ఉన్నాయి పెద్ద వంకాయలు. దా నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు, ఎందుకంటే టైం సరిపోదు. సిజర్ తీసుకున్నావా? పైకి అనేసి వచ్చేస్తాయి పైకి ఇట్లాను. అంతే అన్నీ కట్ చేసుకురా పోయి లోపలికి వెళ్ళి. అది అవసరం, అది పెద్దగా ఉంది, కట్ చేసేయి. ఓ అది సీడ్ కొంచింది, కట్ చేయాలా? ఇది ఉంచేసారా? ఇదిగో సీడ్స్ కూడా బయటకు వచ్చినాయండి ఇవి. ఏమైంది? తీగలు. ఏది కాకర తీగ? మొన్న నువ్వు కట్ చేసావు గుర్తుందా? లోపలికి వెళ్ళటానికి. ఓ కాకరకాయ ఉంది దీనికి. కాకర తీగకి కాకరకాయ దగ్గరికి ఒక ఫిష్ కూడా రాదు ఫిషింగ్కి వెళ్తే. సరే ఈ పచ్చిమిరపకాయలు మాత్రం చాలా ఉన్నాయి. అసలు సీజన్ అయిపోతుందంటే బాధగా ఉందండి. హనీ యువతలకు వచ్చి ఇటు సైడ్ తిరిగి పోయి సీడ్స్ తీయాలి. ఇక ఇవి చూడండి భలే ఉన్నాయి. వంకాయలు కట్ చేయము, ఆ లోపల ఉన్నాయి. ఇంకా మాకు ఈవినింగ్ అయితే చల్లటి గాలి కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఏమైందమ్మా? పెద్దవి ఉన్నాయి అక్కడ గుత్తి వంకాయలు, కట్ చేసాయి. ఏది? జాగ్రత్త అమ్మా. ఏది హనీ? ఇదిగో చాలా పెద్దగా ఉంది. అసలు కలర్ భలే నేగనేగలు ఆడుతుంది హనీ. ఇటు ఉండు, నేను బౌల్ తీసుకొస్తానండి వెళ్ళి. ఇవి ఇందాక అక్కడ కట్ చేసిన వంకాయలు, ఇప్పుడు ఇక్కడ హనీ అయితే కట్ చేస్తుంది. ఇదిగో అమ్మ దీంట్లో పెట్టు. కట్ చేసాయి. అండ్ పచ్చిమిరపకాయలు కూడా జగదీష్ కట్ చేస్తున్నారు, చాలానే ఉన్నాయి వీటికి కూడా. వంకాయ కట్ చేయి. భలే పట్టుకోగానే వచ్చేసిందే. ఇక్కడ పెట్టరా, లిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్నాయి. వంకాయలు ఉన్నాయి ఇంకా అక్కడ. కట్ చేసేయమ్మ గబగబా. అది కట్ చేసి కట్ చేసే. వేసే దీంట్లో వేసే. అటువైపు కూడా ఉన్నాయి, కట్ చేద్దాం.
ఇంతలోకి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేస్తున్నాడు డాడీ. ఇక్కడ కూడా పండిపోయింది, ఇదిగో పండు మిరపకాయ అయింది ఇది. డైరెక్ట్గా దీంట్లో వేసేస్తున్నాం జగదీష్. ఇదిగో ఈ మొక్క ఉంది. ఏది? ఈ మొక్క మనం ఫస్ట్లో వచ్చిన చూసాం నల్లగా. అవును. ఓ వచ్చినాయా దీనికి? ఇంకా అసలు మంచి పూత పడుతున్నాయి ఇప్పుడు. ఇంకా చూడండి ఎంత పూత ఉందో చూడండి చెట్టుకి. బా ఏంటో ఇవి అన్ని పచ్చిమిరకాయలకి పూత మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఒకసారి కోసిన తర్వాత కాయలన్నీ అయిపోయాక మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి మళ్ళీ కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనగా మళ్ళీ సీజన్ అయిపోతుంది మాకు. సో 6 నెలలు మాత్రమే ఉంటుందండి మాకు సమ్మర్ సీజను. మనం ఏ వెజిటబుల్స్ పండించుకోవాలనుకున్నా, ఏం గార్డెనింగ్ ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఈ 6 మంత్సే అనమాట. ఇప్పుడు అక్టోబర్ నుంచి మళ్ళీ మాకు ఏప్రిల్ ఎండ్ వరకు ఇంకా మొక్కలు బయట సర్వైవ్ అవ్వవు. కింద ఉన్నట్టుంది పచ్చిమిరపకాయ కూడా లేవా? ఇంకా పచ్చిమిరకాయలు అన్నీ అయితే అక్కడ వంకాయ మిస్సింగ్. కింద వంకాయ హనీ అదిగో ఇక్కడ మా కింద ఆకు తీ అక్కడ. ఇదిగో ఆ వంకాయ, వైట్ వంకాయ కూడా ఉందమ్మా అక్కడే. నెక్స్ట్ వైట్ వంకాయ కట్ చేసాయి. ఆ చెట్టుది అది పడిపోయింది బరువు ఎక్కువ అయ్యి. ఇవ్వండి వైట్ వంకాయ ఎంత బాగుందో చూడండి. ఇంకా జగదీష్ వెళ్తున్నాడు అటు. మనం కూడా అటు వెళ్ళి చూద్దాం. ఇదిగో ఇక్కడ ఒక వంకాయ ఉంది, పెద్ద వంకాయ ఉంది. ఓకే ఇక్కడ ఉన్నాయి, చాలానే ఉన్నాయి వంకాయలు. అది కూడా వచ్చేసి spikes on them. It's not no, these have spikes. Careful. ఇక్కడ కూడా ఉంది అని కింద గుత్తొంకాయ అదిగో పెద్దది కింద. Purple. Oh, సింపుల్. there's one right here. అది అక్కడ కూడా వంకాయలు ఉన్నాయి అమ్మా. That one's for seeds. అక్కడ కోసే రెండు. ఇంకా బయటికి రావాలి రండి ఫాస్ట్గా. ఇదంతా బ్యాక్ సైడ్లో ఉన్న వంకాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసామండి. ఈ వంకాయలు వేసుకు ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, కట్ చేస్తాం. బీరకాయలు ఉన్నాయి అటు బౌల్లో వేసేసి, అటు బౌల్లో వేసేసి బయటకు వచ్చేసి. ఏంటిదమ్మా బయటకు వచ్చేసి అంటారా? ఇంకా అవి పెరగవు ఎలాగో. సో బీరకాయలు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇదిగో బోలెడన్ని బీరకాయలు. ఇదిగో జగదీష్ బీరకాయలు అన్నీ కట్ చేసి వస్తున్నారు. ఇవన్నీ నేతి బీరకాయలు ఉన్నాయి, ఇక్కడ మామూలు బీరకాయలు ఉన్నాయి. కాకరకాయలు చాలా ఉన్నాయి అమ్మా. అవును ఇవిగోండి నేతి బీరకాయలు కూడా కట్ చేద్దాం. వేసేసాయి. నీ జాకెట్ కలర్కి మ్యాచ్ అయిపోతుంది నేతి బీరకాయ. పట్టుకోరా. నేతి బీరకాయలు ఉన్నాయి. పురుగు ఇగో ఇది చూడండి ఎంత బాగున్నాయి నేతి బీరకాయలు. ఇవిగో ఎంత బాగా వచ్చినాయో అసలు. ఇదైతే ఇంకా పెద్దగా ఉంది అసలు. ఇది చూడండి అసలు ఇది ఎంత 3.5 ఉందండి ఇది. ఫస్ట్ ఇది ఈ సంవత్సరమే వేసాము యాక్చువల్గా, ఫస్ట్ ఇయర్ నేతి బీరకాయలు. నువ్వు నేతి బీరకాయలు తెస్తే నేను మామూలు బీరకాయలు తెస్తున్నా. ఓ తీసుకురా అయితే. అయ్యో కట్ చేసి ఆల్రెడీ ఇక్కడ పెట్టాడు. ఎన్ని బీరకాయలు ఉన్నాయో చూడండి. అసలు లాస్ట్ టైం కట్ చేసిన బీరకాయలే ఎంతమందికి షేర్ చేసామండి. మీరు వీడియోలో చూసుంటారు ఆల్రెడీ. మేము పెట్టిన పాత వీడియోలో మేము గుళ్ళో అయితే
పూజార్లకు కూడా ఇచ్చామండి బీరకాయలు ఇవి చాలా వరకు. ఇగో ఇవి చూడండి ఎన్ని నేతి బీరకాయలు ఉన్నాయో. కింద కూడా నేతి బీరకాయలు, అవన్నీ మామూలు బీరకాయలు జగదీష్ కట్ చేసేవి. అండ్ ఇగో ఇక్కడ కూడా నేతి బీరకాయలు. అసలు నేతి బీరకాయలు ఎంత బాగా అండి, ఎన్ని వచ్చినాయి అంటే లోపల లోపల ఇంకా చాలా ఉన్నాయి నేతి బీరకాయలు. పిందెలు కూడా చాలా వచ్చినాయి. అసలు ఇంకా పూత కూడా చూడండి, పూత మళ్ళీ స్టార్ట్ అయింది పాపం. అదే వెదరు అంతా చలి స్టార్ట్ అయ్యి అసలు బీరపాదులు ఎలా అల్లుకున్నాయనండి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది నేతి బీరకాయ, దీంట్లోకి వేసేద్దాం, పెరుగుతూ ఉంటాయి. కానీ ఏది కాయ కొంచెం ఏదో కొంచెం కలర్ తేడాగా ఉంది. సో ఇవి బీరకాయలు, ఇవి చిన్న చిన్నవే ముదిరిపోతున్నాయండి. ఇవి చూసారా, అంటే ఇంకా పెరగట్లేదు చలికి. ఇంకా మనకి ఎండ ఎంత పుష్కలంగా వచ్చి మనం వాటర్ ఎంత ఎక్కువగా పెడితే అంత బాగా వస్తాయండి ఇవి. ఇది చూడండి బీరకాయ ఎలా అయిపోయిందో, ఈ ఆకుల్లో ఉంది, ముడుచుకుపోయింది యాక్చువల్గా. ఇది కాకరకాయలు చాలా అయితే ఉన్నాయి. కాకరకాయలు రేపు కట్ చేసుకుందామండి, కాకరకాయలు టమాటోలు ఇవన్నీ. కాకపోతే ఇవాళ వచ్చేసి మాకు వెన్స్డే అక్టోబర్ 2 కదా, మాకు 4th 5th లోపు మేము అన్నీ కట్ చేసేసుకొని మొక్కలు కూడా లోపలికి పెట్టుకోవాలండి. టెంపరేచర్స్ అయితే బాగా డౌన్ అవుతున్నాయి. సో ఈ లోపే అన్నీ సేవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అటు పక్క కొన్ని పచ్చిమిరకాయలు ఉన్నాయి, కూడా కట్ చేసేద్దాం. సరే, పచ్చిమిరకాయలు వంకాయలు కూడా ఉంటాయి. పచ్చిమిరకాయలు గిన్నె తీసుకొస్తా. ఉందమ్మా హనీ. అసలు ఇది అయితే హైలైట్ అండి. అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఇంకొక సెకండ్ సైజ్ ఉంది కదా స్టీల్ది బౌల్, అది నిండిద్దేమో అనుకున్నా. దీని నిండా వస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ చాలా పచ్చిమిరకాయలు ఉన్నాయి అటు సైడ్. అండ్ టమాటాలు కూడా చాలానే ఉన్నాయి, పండిపోతున్నాయి చూడండి లోపల. నెక్స్ట్ రేపు కోసుకుందాం టమాటాలు అయితే. అండ్ పచ్చిమిరకాయలు కట్ చేద్దాం. పచ్చిమిరకాయలు అండి, ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ చాలా పచ్చిమిరకాయలు కట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే పూత స్టార్ట్ అయింది, ఇక్కడ ఎక్కువ పచ్చిమిరకాయలు అయితే లేవు ఈసారి. ఇదిగో ఇలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి కానీ ఎక్కువ లేవు. ఇదంతా పూత, ఎక్కువ లేవుగా. టమాటాలు చూడండి, మొన్న గాలికి కూడా పడిపోయినాయి. అదే మొన్న స్టామ్ వచ్చి గాలులు అండి, అసలు పెద్ద పెద్ద గాలులు వచ్చేపాటికి ఈ సైడ్కి మనకి సపోర్ట్ ఉండదు కదా, దానివల్ల మొత్తం అసలు అరటి చెట్టు అయితే మొత్తం ఆకులన్నీ చినిగిపోయినాయి. అప్పటికి చాలా ఆకులు మేము కట్ చేసి భోజనం చేయడం కానీ టిఫిన్లు వాటిల్లో చేయడానికి వీలైనంత వరకు యూజ్ చేసాము. ఇంకా అయిపోయింది సీజన్. ఎన్నిసార్లు అనుకున్నా కానీ సీజన్ అయితే ఆగదు. సో ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి మన ఇండియన్ వంకాయలు. ఇవి అండ్ ఇక్కడ ఒక చిన్న వంకాయ ఉంది. ఇక ఇవి పెరగవండి, ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి అనుకోవడానికి కూడా. ఇదే చెట్టుకి ఇంతకుముందు మనం పెద్ద సైజు కాయలు కట్ చేసాము, ఇంక ఇప్పుడు ఇంతకన్నా పెరగవు ఇవి. వెదర్ని బట్టి టెంపరేచర్ని బట్టి గెడసబారినట్టు అయిపోతున్నాయి కాయలు, ఉంచుదామన్నా కూడా. ఇదిగో బెండకాయ ఒకటి ఉంది ఇక్కడ. ఏది ఈ వంకాయ, ఇది కూడా ఓకే. ఇంకొకటి ఉండాలి ఇక్కడ, ఇది పచ్చడి కానీ వదిలేసాము. ఇదిగో ఇక్కడ ఉంది ఒకటి, బాగా ముదిరిపోయింది, అది పచ్చడి పట్టాలి. అదొకటి ఇంకొక వంకాయ కూడా ఉండాలి పెద్దది. ఏది అక్కడ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఇంకొక మొక్కకు ఉంది, వేరే మొక్క. ఇక్కడ టమాటాలు చూడండి, అసలు ఎప్పుడెప్పుడు పడిపోదామా అన్నట్టు ఉన్నాయి. అవునా, అది నాటుకాయ, పుల్లగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు అవి తిన్నావంటే అంత పుల్లటి తినకూడదు, పళ్ళు పాడవుతాయి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. హలో హలో హలో, ఏం చేస్తున్నావు? ఆ మొక్క కూడా పైకి రాబోయింది అది. ఇగో బెండకాయలు. ఇక ముదిరిపోయింది ఇది, ఇంత చిన్నకాయ. ఇది వేడొక్కనే ఉంది.
ఇక్కడ ముదిరిపోయింది. పెద్దగా ఇది. బెండకాయలు కూడా అంతే, రోజు ఇచ్చి రోజు ముదిరిపోతూనే ఉంటాయండి ఇవి. మనం చూసుకుంటా ఎవ్రీడే కట్ చేసుకుంటూ ఉండాలి. సో జగదీష్ మార్నింగ్ వాకింగ్కి వచ్చినప్పుడు కాఫీ పట్టుకొని వస్తారు. బెండకాయలు అయితే మార్నింగ్ టైంలో కట్ చేస్తారు. ఇక్కడ చెట్టు ఉంది, అన్నీ పండిపోయాయి. పచ్చిమిరపకాయలు చాలు, ఇంకా ఆపేద్దాంలే పచ్చిమిరపకాయలతోటి. వంకాయలు అయిపోయినాయి. సరే పదండి. ఇప్పుడు వరకు అయితే పచ్చిమిరకాయలు కోసాము, ఓకే, వంకాయలు కోసాము, బీరకాయలు కోసాం, దొండకాయలు కోసాము, బీన్స్ కోసాం. రేపు వచ్చేసి మనం టమాటాలు కోయాలి. టమాటాలు, చిక్కుడుకాయలు, ఆకుకూరలు ఉన్నాయి. మొత్తం ఆకుకూరలు అయితే గోంగూర చాలా ఉన్నాయి, అవి మొత్తం కోయాలి. సో ఇవాళ ఏదో కొంచెం టైం కుదిరిందండి, బట్ మళ్ళీ రేపు కుదిరిద్దో లేదో తెలియదు. హనీకి స్కూల్లో గేమ్ ఉంది, బబ్లీకి క్లాసెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఫ్రైడే రోజు ఆర్ సాటర్డే రోజు కల్లా కట్ చేసేసేయాలి ఇది. సో ఇవాళకైతే ఇది ఆపేద్దామండి, చీకటి పడిపోతుంది బాగా. మనకి 7:30 అవుతుంది, ఆల్రెడీ 6కి స్టార్ట్ చేసామండి. 1.5 hour అయింది. అండ్ టమాటాలు కూడా బాగా పండిపోయి ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మా గార్డెన్ చూసి ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా, ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ కూడా కమెంట్స్లో చెప్పండి. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో నేతి బీరకాయలు. ఇది కూడా కట్ చేయొచ్చు అనుకుంటా, నేతి బీరకాయ ఇది గట్టిగా ఉంది. నెక్స్ట్ టైం కట్ చేద్దామంట. అంటే అప్పుడు టైం సరిపోదు మనకి. మొక్కలు యాక్చువల్గా పేటలో ఉన్న మొక్కలన్నీ లోపలికి పెట్టుకోవాలండి. అక్కడ అది పండిపోతుందిలే అది నేతి బీరకాయ. సో మన పేటియాలో ఉన్న మొక్కలు కూడా లోపలికి షిఫ్ట్ చేసుకోవాలి, లేదంటే అన్నీ ఇదైపోతాయి. ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి, తీసుకొస్తాను. వంకాయలు, ఈ వంకాయలు పెద్ద బౌల్ అయింది. ఈ దొండకాయలు, ఇక్కడ ఒక 3 వంకాయలు ఉన్నాయి, కోయండి అమ్మా. పేటియాలో వంకాయ చెట్టుకి 3 వంకాయలు ఉన్నాయంట, అవి కూడా కట్ చేద్దాం. బీరకాయలు అబ్బో ఇవి అక్కడ ఉన్నాయి, స్టీల్ గిన్నె నిండా. ఇది వచ్చేసి మా పేటియాలో ఉన్న వంకాయ మొక్క అండి. వీటికి కూడా కాయలు కాసినాయి చూడండి. ఇవి జగదీషు మొక్కలు మిగిలితే ఇక్కడ గ్రౌండ్లో పెట్టంగా మొక్కలు మిగిలితే ఎందుకు పడేయడం అని పాట్లో పెట్టేసేసి ఉంచారు. సో వాటికి ఇదిగో ఇక్కడ ఈ మొక్క, ఇది కూడా నేను పచ్చడికి అని చెప్పి వదిలేసానండి. ఇవి 2 కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగో చూడండి, ఇది ఎంత బాగుందో చూడండి. ఇది పచ్చడికి బాగా గట్టిగా అయింది. ఈ పచ్చడికి వదిలేస్తున్నాను. బట్ ఇవైతే మన ఇండియన్ వంకాయలు ఇవి అంతే. ఈ 2 మొక్కలకి పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక పండింది పచ్చిమిరపకాయ. కింద చూడండి గుత్తులు ఉన్నాయి పచ్చిమిరపకాయలు. పేటియాలో ఉన్న మొక్కకి ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయో చూడండి. కింద నుండి ఉంటాయి వీటికి పచ్చిమిరపకాయలు. ఇక్కడ ఉన్నాయి గుత్తులు. చిన్న మొక్కలకు కూడా ఎన్ని వచ్చినాయో చూడండి అంతే. ఇగో ఇంతటితో హార్వెస్ట్ అయితే ఆపేస్తున్నామండి, చీకటి పడిపోతుంది. సో ఇప్పటి వరకు కట్ చేసిన కూరగాయలు చూద్దాము. దొండకాయలు అయితే ఎంత హ్యాపీ అనిపించిందండి. మాకు 1200 గ్రాములు వచ్చినాయి ఈ హార్వెస్ట్లో, దగ్గరగా కేజీంబావు అనమాట. అండ్ పచ్చిమిరపకాయలు అయితే ఎన్ని వచ్చినాయి అంటే, ఆ మొక్కలకి చాలా మిరపకాయలు చూసి చాలా వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మరి ఇన్ని వస్తాయి అని అయితే అనుకోలేదు.
మరి కనిపించవు కదా మొక్కలకి ఉన్నా కూడా ఉన్నాయి అనిపిస్తాయి కానీ చాలా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు అయితే. అండ్ మేమైతే వెరైటీ వైజ్ అయితే సపరేట్ చేయలేదు, అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి. సో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి, అసలు గ్రీన్గా. కొన్ని పచ్చిమిరపకాయలు అయితే పండిపోయినవి కూడా ఉన్నాయి. అండ్ వాటిలోనే బజ్జి మిరపకాయలు అన్ని రకాల వెరైటీస్ అయితే వచ్చినాయి, అన్నీ కట్ చేసేసాము. సో ఇదైతే పచ్చిమిరపకాయలు చాలా వరకు హ్యాపీ అనిపించింది మాకు. అండ్ వాటితో పాటు దొండకాయలు అండ్ వంకాయలు కూడా అండి 2 kgs వరకు వచ్చినాయి. ఇవి ఎన్నిసార్లు కట్ చేసినా కూడా వంకాయలు కూడా ఎవ్రీ వీక్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ చెర్రీ టమాటోలు, లాంగ్ బీన్స్ వచ్చినాయి. ఇంకా అసలు బీరకాయలు అయితే చెప్పవసరం లేదండి, చూస్తున్నారు కదా. అసలు లాస్ట్ వీడియోలో అయితే ఎన్ని బీరకాయలు వచ్చినాయో, అండ్ ఈ వీడియోలో కూడా మీకు హార్వెస్ట్ అయితే షేర్ చేస్తున్నాం కదా, చూస్తున్నారు కదా. చాలా వచ్చినాయి బీరకాయలు అయితే. అండ్ నేతి బీరకాయలు కూడా కట్ చేసాము ఈసారి. కొన్ని బెండకాయలు అయితే కట్ చేసాము. బెండకాయలు యూజువల్గా హార్వెస్ట్లో యాడ్ చేయట్లేదండి, ఎప్పటికప్పుడు మార్నింగ్ అయితే కట్ చేసుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసి అన్ని హార్వెస్ట్. వీటితో పాటు ఇంకా చిక్కుడుకాయలు, టమాటోలు, కాకరకాయలు ఇవైతే కట్ చేయలేదు. సో అవి వచ్చేసి నెక్స్ట్ హార్వెస్ట్లో కట్ చేసుకుందాము. అండ్ వీటితో పాటు ఇంకో కొన్ని బీరకాయలు ఉన్నాయి కదా, అవి మేబీ ఇంకొక హార్వెస్ట్లో వచ్చేస్తాయేమో, లేదు అంటే ఇంకొక 2 హార్వెస్ట్లు వస్తాయేమో. సో టెంపరేచర్స్ అయితే బాగా డౌన్ అయిపోయినాయి, ఇంకా ఎన్ని వస్తాయి అనేది చూద్దామండి. మీది వీడియో ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతుందండి, అది మాకు హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాము. సో నచ్చితే మాత్రం తెలుసు కదండి, ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్, bye bye.